ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణనబద్ధ దీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. సకల లోకరక్షకుడు సకల శుభప్రదాయకుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో ప్రతినిత్యం శ్రీమన్మహాభారతాంతర్గత అరణ్యపర్వ పారాయణాన్ని మనం నిర్విఘ్నంగా చక్కగా చేసుకుంటూ ఉన్నాం. భారతం అనేది సకల ధర్మములకి మూలమైన గ్రంథము అని చెప్పి ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం. స్వామివారి దివ్య ఆశీస్సులతో చక్కటి ధర్మ ప్రబోధకమైన గ్రంథాన్ని మనం అవిచ్ఛిన్నంగా ప్రవచించుకుంటూ పారాయణ కూడా చేసుకుంటూ ఉన్నాం. ఈనాటి పారాయణాన్ని కూడా స్వామివారి అనుగ్రహంతో నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవడం కోసమని సత్సంకల్పం ఆచరిద్దాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకచత్వారింశోऽధ్యాయాन्तर्गता శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ ప్రతిజగ్రాహ తత్పార్థః విధివత్ కురు నందనః సమంత్రం సోపచారం చ సమోక్ష వినివర్తనం. ఇంద్ర యమ వరుణ కుబేరులు అనే దిక్పాలకులు 4 దిక్కులకి అధిపతులుగా ఉన్నటువంటి వారు హిమవత్ శిఖరం మీద పరమేశ్వరానుగృహీత పాశుపతాస్త్రాన్ని ధరించి తేజోమయుడై
ప్రకాశిస్తూ ఉన్న అర్జునుణ్ణి అనుగ్రహించడం కోసమని చెప్పి వచ్చారు. అందులో మొదటిగా యముడు అర్జునుణ్ణి ఉద్దేశించి, నాయన అర్జున అర్జున పశ్యాస్మాన్ లోకపాలాన్ సమాగతాన్ దృష్టింతే వితరామోద్య భవానర్హతి దర్శనం అని, నాయన అర్జున చూడు, నిన్ను అనుగ్రహించడం కోసం వచ్చాం, లోకపాలకులం మేము, నీకు దివ్య దృష్టిని అనుగ్రహిస్తూ ఉన్నాం అని అర్జునుణ్ణి అనుగ్రహించి, ఆ పైన త్వయాచ వసుసంభూత మహావీర్యః పితామహః భీష్మః పరమధర్మాత్మా సంసాధ్యశ్చ రణేనఘ అంటూ భీష్ముల వారు మహానుభావుడు ఆయన, అలాగే ద్రోణుల వారు నివాత కవచులు, వీళ్ళు రాక్షసులు, అలాగే ఎప్పుడూ కూడా నిష్ఠుర భాషణం చేసేటటువంటి కర్ణుడు, వీరంతా యుద్ధంలో నీ చేతిలో మరణించవలసినటువంటి వారు. నువ్వు వీరందరినీ కూడా యుద్ధంలో జయించాలి. నువ్వు అలా జయించాలి అని అంటే నీకు కొంత శక్తి కావాలి. అలాగే అంశాశ్చ క్షితి సంప్రాప్తా దేవదానవరక్షసాం త్వయా నిపాతితా యుద్ధే స్వకర్మ ఫలనిర్జితాం గతిం ప్రాప్స్యంతి కౌంతేయ యథాస్వమరికర్షణ అంటూ, నాయన దేవాంశతో రాక్షసాంశతో ఎంతోమంది ఈ భూమి మీద జన్మని పొంది ఉన్నారు. వారందరూ కూడా నీ చేత యుద్ధంలో చంపదగినటువంటి వారు. ఆ పైన వారి వారి యొక్క కర్మఫలాన్ని బట్టి వారు తమ గతినో లేక అధోగతినో పొందుతారు. కానీ నువ్వు వారందరినీ జయించవలసినదే. అలా జయించాలి అని అంటే, అలాగే లఘ్వీ వసుమతి చాపి కర్తవ్య విష్ణునా సహా, ఈ భూభారాన్ని కూడా నువ్వు ఆ మహావిష్ణువుతో కలిసి తగ్గించాలి. అందువల్ల ఇగో నీకు విశిష్టమైన అస్త్రాన్ని ఇస్తూ ఉన్నాను. ఈ అస్త్రాన్ని నువ్వు పరిగ్రహించి యుద్ధంలో ఈ అస్త్రప్రయోగం చేసినట్లయితే దీన్ని ఎవరూ కూడా ఎదుర్కోలేరు. అందరూ కూడా ఈ అస్త్రానికి బద్ధులు కావలసినదే. పరమ విశిష్టమైనటువంటి అస్త్రం ఇది. ఈ అస్త్రాన్ని స్వీకరించు. దండాస్త్రమని దీనికి పేరు. ఈ అస్త్రాన్ని స్వీకరించి నువ్వు యుద్ధం చేస్తే విశిష్టమైన శక్తిని పొందినటువంటి వాడివై శత్రువులందరినీ కూడా జయిస్తావు అని యముడు మొట్టమొదటిగా అర్జునుడితో మాట్లాడి దండాస్త్రాన్ని ఇవ్వబోతూ ఉంటే అర్జునుడు ఆనందపడ్డాడు. ఆ పైన జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి చెప్తూ, ప్రతిజగ్రాహ తత్పార్థ విధివత్ కురునందన. నాయన జనమేజయ, ఆ అర్జునుడు యముడు ఇస్తూ ఉన్నటువంటి దండాస్త్రాన్ని విధివత్ ప్రతిజగ్రాహ, విధి ప్రకారంగా తీసుకున్నాడయ్యా. ప్రతి అస్త్రాన్ని పరిగ్రహించాలి అంటే ఇతపూర్వం కూడా చెప్పుకున్నాం. ఆ అస్త్రానికి సంబంధించినటువంటి దేవత ఎవరో తెలిసి ఉండాలి. అస్త్రం తీసుకునేటప్పుడు కొన్ని న్యాసములు ఉంటాయి, వాటిని కూడా చెయ్యాలి. అలాగే ఆ అస్త్రానికి ఉపచారములు ఏమిటో తెలుసుకోవాలి. అస్త్ర ప్రయోగం ఎలాగో తెలుసుకోవాలి. అస్త్ర ఉపసంహార విధి ఏమిటో తెలుసుకోవాలి. ఇలా మంత్ర ఉపచార ప్రయోగ ఉపసంహారాలు అన్నీ కూడా యముడి దగ్గర నుంచి పరిగ్రహించాడు. ఆ దండాస్త్రాన్ని స్వీకరించాడు అర్జునుడు. యముడు చాలా సంతోషపడ్డాడు. ఆ పైన వరుణుడు మాట్లాడుతూ, తతో జలధరశ్యామ వరుణో యాదసాంపతి పశ్చిమాన్ దిశమాస్థాయ గిరముచ్చారయన్ ప్రభు పార్థ క్షత్రియముఖ్యస్త్వం క్షత్రధర్మే వ్యవస్థిత పశ్యమాం పృథుతాం రాక్ష వరుణోస్మి జనేశ్వర. యాదసాంపతి అంటే చెప్పుకున్నాం జలచరములకి అధిపతి అని చెప్పి. ఆ
జల జంతువులకి అధిపతి అయిన పశ్చిమ దిక్కు యందు ఉండేటటువంటి వాడైన నీలమేఘశ్యాముడు వరుణుడు ఆయన అర్జునుణ్ణి ఉద్దేశించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నాయనా పార్థ, క్షత్రియ ముఖ్యస్త్వం, నీవు క్షత్రియులందరిలోకెల్లా కూడా ముఖ్యుడవయ్యా, చాలా శక్తి కలిగినటువంటి వాడివి, క్షత్రధర్మాన్ని నువ్వు చక్కగా పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడివి, క్షత్రధర్మే వ్యవస్థిత పశ్యమాం పృథుతామ్రాక్ష, నన్ను చూడవయ్యా, నేను వరుణుణ్ణి, ఇక్కడ ఉన్నాను పశ్చిమ దిక్కుగా, జలేశ్వర, జలములకి అధిపతిని నేను, నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను అని చెప్పడానికి అర్జునుడు పశ్చిమ దిక్కుగా తిరిగి నమస్కారం చేశాడు. వరుణ సందర్శనం జరిగింది. అప్పుడు వరుణుడు అంటూ ఉన్నాడు అర్జునుణ్ణి చూసి, మయా సముద్యతాన్ పాశాన్ వారుణాన్ అనివారితాన్ ప్రతిగృహీష్వ కౌంతేయ సరహస్య నివర్తనం ఏభిస్తదా మయా వీర సంగ్రామే తారకామయే దైతేయానాం సహస్రాణి సంయతాని మహాత్మనా. ముందుగా యముడు అనుగ్రహించిన పిమ్మట వరుణుడు సంతోషంతో అర్జునుడు అడగకపోయినప్పటికీ కూడా ఆ అర్జునుడికి ఏది ఉపయోగపడుతుందో, ఏది ముఖ్యమైనటువంటిదో, తన దగ్గర ఉన్నటువంటి విశిష్టమైన అస్త్రమేదో దాన్ని అనుగ్రహించడం కోసమని చెప్పి ఇక్కడ అర్జునుడితో మాట్లాడుతూ మయా సముద్యతాన్ పాశాన్ వారుణాన్ అనివారితాన్ అంటూ చెప్తూ ఉన్నాడు. నాయనా కుంతీ కుమార, ఇగో నేను ఇస్తూ ఉన్నటువంటి ఈ వారుణ పాశములని నువ్వు రహస్య ఉపసంహార ప్రయోగాదులతో కలిపి తీసుకో. ఈ రహస్య ఉపసంహారాలతో కలిసినటువంటి ఈ వారుణాస్త్రాన్ని, ఈ వరుణ పాశాల్ని ఎవ్వరూ కూడా ఎదుర్కోలేరు, ఎవరి వల్ల కూడా వీటిని ఎదిరించడం కుదరదు. అంతటి శక్తివంతమైన పాశములని ఇప్పుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. వీటిని పరిగ్రహించడం వల్ల నీవు చాలా శక్తిని పొందినటువంటి వాడు అవుతావు, వీటి వల్ల ఎంతో ప్రయోజనం ఉన్నది అని అనుగ్రహిస్తూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు అర్జునుడు, ఆనందపడుతూ ఉన్నాడు. తను పరమేశ్వర సాక్షాత్కారం కోసమని చెప్పి ఇక్కడికి వచ్చాడు హిమవత్ శిఖరం మీదకి. అదే సమయంలో ఇతర దేవతానుగ్రహ ప్రాప్తి కూడా కలిగితే నాకు ఇంకొంత శక్తి లభిస్తుంది కదా అని భావించాడు. ఈ పైన పరమేశ్వర ఆదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడై స్వర్గలోకానికి కూడా వెళ్ళవలసి ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంద్రానుగ్రహంతో కొన్ని విద్యలని అభ్యసించవలసిన అవసరం ఉన్నది, అది కూడా చేయబోతూ ఉన్నాడు. ముందుగా ఆ స్వర్గలోకానికి ఎలా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నప్పుడే ఈ దిక్పాలకులందరూ వచ్చి దివ్యమైన అస్త్రములని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంద్రుడు కూడా వచ్చి ఉన్నాడు. స్వర్లోకాధిపతి అయినటువంటి ఇంద్రుడు ఎదురుగా ఉండి తనని అనుగ్రహించడం కోసం అని చెప్పి వచ్చి ఉంటే తను స్వర్గలోకానికి ఎలా వెళ్ళాలి, పరమేశ్వరుడి యొక్క ఆదేశాన్ని ఎలా పాటించాలి, అక్కడికి వెళ్ళి ఏం సాధించాలి అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నాడు ఇంద్రుడి ఈ అర్జునుడు. ఇంకా ఇదే సమయంలో ఈ దిక్పాలకులు దివ్యాస్త్రములని అనుగ్రహిస్తూ ఉన్నారు. ధర్మాన్ని నమ్ముకొని విశిష్టమైన తపస్సుని నమ్ముకొని చక్కగా తపస్సుని ఆచరించడం వల్ల అర్జునుడికి కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అనంటే, ఇటేమో పరమేశ్వర
అనుగ్రహ ప్రాప్తి, అటేమో దిక్పాలకుల యొక్క అనుగ్రహ ప్రాప్తి, ఈ రెండూ కూడా సిద్ధించినాయి. చాలా సంతోషపడుతూ ఉన్నాడు వరుణుడి మాటలు వింటూ అర్జునుడు. ఇంతటి దివ్యాస్త్రాన్ని నాకు అనుగ్రహిస్తున్నావా వరుణదేవా అంటూ ఆ అస్త్రాన్ని పరిగ్రహించడం కోసమని చెప్పి సిద్ధమవుతూ ఉంటే వరుణుడు చెప్తూ ఉన్నాడు, తను ఇచ్చేటటువంటి పాశములు ఎంత విశిష్టమైనటువంటివో. నాయనా, ఏభిస్తదా మయావీర సంగ్రామే తారకామయే, నేను ఈ పాశాలతోటి యుద్ధం చేశానయ్యా. వేల కొద్దీ ఎంతోమంది మహాకాయులైనటువంటి, అంటే చాలా పెద్ద పెద్ద శరీరాలతో ఘోరమైనటువంటి యుద్ధం చేసేటటువంటి రాక్షసులని ఇగో ఈ వరుణ పాశాలతోనే నేను బంధించాను. వారందరూ కూడా ఈ పాశం వేసిన మరుక్షణం అలా నిశ్చేష్టులై ఉండిపోయారు. అంతటి విశిష్టమైనటువంటి అస్త్రములు ఇవి. నీకు కూడా నీ సంగ్రామంలో ఈ అస్త్రముల యొక్క అవసరం ఏర్పడుతుంది. శత్రువుల మీద ఈ అస్త్రములని ప్రయోగించి వారిని నివారించవచ్చును. అందువల్ల తస్మాదిమాన్ మహాసత్వ మత్ప్రసాద సముత్థితాన్ గృహాణ నహితే ముచ్యేత్ అంతకోప్యాదతాయినః. ఇగో పరమ శక్తివంతములైనటువంటివైనందువలన ఈ వరుణ పాశములను నీవు గ్రహించు. తీసుకుని నా అనుగ్రహం చేత ఈ పాశములను ధరించి నీవు చక్కగా ఎప్పుడు ఇవి నీకు అవసరమవుతాయో అప్పుడు వాటిని వినియోగించుకో. ఇగో ఒక్కసారి ఈ వరుణ పాశంతో ఎవరైనా బంధింపబడినట్లయితే వారు ఎప్పటికీ తప్పించుకోలేరు. చివరికి అంతకః అంటే యముడు ఈ వరుణపాశము చేత బంధింపబడినట్లయితే, పక్కనే ఉన్నాడు ఆయన, ఈయన చెప్తున్నాడు ఇక్కడ, ఆ యముడున్నాడే, ఆ యముడైనా ఈ వరుణపాశంతో బంధింపబడినట్లయితే ఆయన దాని నుంచి తప్పించుకోలేడయ్యా. అంతటి విశిష్టమైన అస్త్రం ఇది, దీన్ని నీకు ఇస్తున్నాను, దీన్ని పరిగ్రహించు అని చెప్పి అనుగ్రహించి చివరగా చెప్తూ ఉన్నాడు, అనేనత్వం యదాస్త్రేణ సంగ్రామే విచరిష్యసి తదా నిక్షత్రియా భూమి భవిష్యతి న సంశయః. అనేన అస్త్రేణత్వం యదా సంగ్రామే విచరిష్యసి, ఈ అస్త్రంతో నీవు యుద్ధంలో పాల్గొని నువ్వు సంచరిస్తూ ఉంటే, ఈ అస్త్ర ప్రయోగం చేసినట్లయితే ఇక ఈ భూమి మొత్తమంతా కూడా నిక్షత్రియమవుతుంది. అంటే ఈ భూమిలో క్షత్రియుడు అనేటువంటి వాడు ఇంకొకడు నీ శత్రువు ఎవరూ మిగలరయ్యా. అంతటి ప్రభావంతో కూడినటువంటిది ఈ అస్త్రము. భవిష్యతి నా సంశయ, అక్కడ సందేహమేమీ లేదు. అంతటి విశిష్టమైన అస్త్రాన్ని నీకు ఇస్తున్నాను, దీన్ని పరిగ్రహించి దీని యొక్క శక్తిని నీవు పొంది యుద్ధంలో విజయాన్ని పొందగలవు అని చెప్పి అనుగ్రహించాడు. అర్జునుడు కూడా చక్కగా ఆ వరుణ అనుగ్రహంతో ఆ అస్త్రాన్ని స్వీకరించాడు. ఆ పైన ఇక మూడవ వాడు కుబేరుడు, ఉత్తర దిగధిపతి, ఆయన కూడా ఇవ్వాలి. ఇటేమో యముడు వరుణుడు వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి అస్త్రములను చూసి కుబేరుడు కూడా ముచ్చటపడ్డాడు. అర్జునుడికి దివ్యాస్త్రాన్ని ఇవ్వాలి అని చెప్పి సంభావించాడు. అర్జునుడి యొక్క తపస్సుని మెచ్చాడు. పరమేశ్వరానుగ్రహం కోసం చేసినటువంటి తపస్సు ఎంత తీవ్రమైనటువంటిదో కుబేరుడు కూడా తెలుసుకున్నాడు. పైగా అర్జునుల్లో ఉండేటటువంటి శక్తి, క్షాత్రధర్మ పరిపాలన, ఇవన్నీ కూడా చూశాడు. పైగా పూర్వజన్మలో నరుడు అనేటటువంటి రూపంతో సంచరించి కొన్ని వేల సంవత్సరముల పాటు తపస్సుని ఆచరించి బ్రహ్మగారి నియోగం వలన ఈ జన్మలో అర్జునుడిగా పుట్టి ఈ యుగంలో ఇప్పుడు భూభారాన్ని తగ్గించడం కోసమని చెప్పి తను ఒక దేవకార్యాన్ని
ఎత్తుకున్నాడు అని చెప్పి తెలుసుకుని చాలా సంతోషపడుతూ ఉన్నాడు కుబేరుడు కూడా. ఆయనకి తెలుసు అర్జునుడి యొక్క పుట్టుక, అర్జునుడి యొక్క తపస్సు మొదలైనటువంటివి. అందువల్ల ఈ దేవకార్యంలో తను కూడా ఒక అస్త్రాన్ని ఇచ్చి అర్జునుడికి సహాయం చెయ్యాలి అని చెప్పి భావించాడు. అందుకని ఆయన కూడా సామాన్యంగా కుబేరుడు అంటే మనం డబ్బిచ్చేటువంటి వాడే అని అనుకుంటాం, ఆయనతో అంతవరకే మనకి పని. కానీ అర్జునుడికి ఆయన ఒక దివ్యాస్త్రాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ అస్త్రం చేత కలిగేటటువంటి ప్రయోజనాలు కూడా చెప్పబోతూ ఉన్నాడు. ఎటువంటి అస్త్రాన్ని కుబేరుడు అర్జునుడికి అనుగ్రహించాడో, అర్జునుడు ఏ విధంగా స్వీకరించాడో, ఆ పైన ఎదురుగా ఉన్నటువంటి ఇంద్రుడు అర్జునుడికి ఏ విధమైన ఆదేశాన్ని ఇచ్చాడో, ఇంద్రుడు కూడా ఏమన్నా అస్త్రం ఇచ్చాడా లేక ఇంకేదైనా పని చెప్పాడా అనేటువంటి విషయాల్ని రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా చక్కగా పారాయణ చేసి శీఘ్రంగా వరుణ అనుగ్రహాన్ని పొంది భూమంతా కూడా వరుణ అనుగ్రహంతో చక్కగా జల సమృద్ధిని కలిగి ఉండాలి అని చెప్పి కోరుకుందాం. స్వామివారిని అలా అనుగ్రహించమని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. క్షత్రియో బాహువీర్యేన తరేదాపదమాత్మన అనేటటువంటిది ఒక వాక్యం. క్షత్రియులు ఎప్పుడూ కూడా తన ఆపదను ఆపదల నుండి ఏ విధంగా రక్షింపబడుచుకుంటారు అనంటే కేవలము బాహువీర్యేన, బాహుబలంతో మాత్రమే వారు తన ఆపదలన్నింటినీ కూడా తొలగించుకుంటూ ఉంటారట. మరి కేవలము ఆ బాహుబలం మాత్రం ఉంటే సరిపోతుందా అనంటే కాదు, ఖచ్చితంగా దానికి దేవతోపాసన, దేవతా సంబంధమైనటువంటి ఆనుకూల్యం కూడా ఉండాలి అనేటటువంటి భావన చేత చక్కగా అర్జునుల వారు ఇంద్రాది అష్టదిక్పాలకుల నుండి ఒక్కొక్కరిని కీర్తిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి దివ్యాస్త్రములను పొందుతూ ఉన్నటువంటి ఘట్టమిది. అంతటి మహత్తరమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మహాభారత అంతర్గత అరణ్య పర్వంలో 41వ అధ్యాయంలో 26వ శ్లోకం నుండి మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వైశంపాయన ఉవాచ ప్రతిజగ్రాహ తత్పార్థః విధివత్కురు నందనః సమంత్రం సోపచారంచ సమోక్ష వినివర్తనం తతో జలధరశ్యామః వరుణో యాదసాంపతిః పశ్చిమాం దిశమాస్థాయ గిరముచ్చారయన్ ప్రభుః పార్థ క్షత్రియ ముఖ్యస్త్వం క్షత్రధర్మే వ్యవస్థితః పశ్యమాం పృథుతాం రాక్ష వరుణోస్మి జలేశ్వరః మయా సముద్యతాన్ పాశాన్ వారుణాన నివారితాన్ ప్రతిగృహ్ణీష్వ కౌంతేయ సరహస్య నివర్తనం ఏభిస్తదా మయా వీర సంగ్రామే తారకామయే దైతేయానాం సహస్రాణి సంయతాని మహాత్మనాం తస్మాదిమాన్ మహాసత్వ మత్ప్రసాద సముత్థితాన్ గృహాణ నహి తే ముచ్యేత్ అంతకోప్యాతతాయినః అనేన త్వం యదాస్త్రేణ సంగ్రామే విచరిష్యసి తదా నిహి క్షత్రియా భూమిః భవిష్యతి న సంశయః. ఓం నమో వెంకటేశాయ.
గోవింద గోవిందానుగ్రహ ప్రాప్తికై ప్రతినిత్యం గోవిందనామ సంకీర్తనాన్ని చక్కగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. భక్తితో గోవింద గోవింద అంటూ స్వామివారి నామాన్ని జపిస్తూ ఉన్నాం. ఎక్కడ ఉన్నప్పటికీ మానసికంగా తిరుమలలోనే ఉన్నటువంటి అనుభూతిని పొందుతూ ఉన్నాం. ఈనాడు కూడా శ్రీ లోకనాథం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనం చేస్తూ ఉన్నారు. మనం కూడా వారితో ఒక జతకడి స్వామివారి అనుగ్రహానికై గోవింద గోవింద అంటూ చక్కగా స్వామివారి నామ సంకీర్తనం చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. చక్కటి నామ సంకీర్తన యజ్ఞంలో మనం కూడా పాలు పంచుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. జయ గోవింద హరే ముకుంద సద్గుణనిదే సంపూర్ణ సత్సన్నిధే. జయ గోవింద సుభక్త సుందరనిదే మాంగళ్యా మంత్రాంబుధే. జయ గోవింద హరే పరాత్పర కృపమందార గోపదుతే. జయ గోవింద హరే రమాపతి రసమతే వందే పదశ్రీ గతే. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిలమెగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సమార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నారాయణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నారాయణ గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనాదన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భూరామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నారాయణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నారాయణ గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దళిత జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపత్ బాంధవ గోవింద
పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చాంగ గదాధర గోవింద విరజాధిరస్త గోవింద విరోధి మర్ధన గోవింద సాలఘామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద అంజనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనాథన గోవింద గోవింద హరి గోవింద గోకులనాథన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసురవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ ప్రతాక్షిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద భక్త కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆచంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేష సాయనే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద
వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో క్షమాగుణ సంపన్నుడైన శ్రీనివాసస్వామి వారిని ప్రార్థించి పారాయణాన్ని మనం చక్కగా పరిపూర్ణం చేసుకుందాం. దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.